ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందల్లో అసెంబ్లీకి నామినేషన్ వేయటమే కాకుండా దానికి ముందు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ కంటే ముందు జరిగిన సిఎస్ఐ గ్రౌండ్లో జరిగినటువంటి ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ అనేక విషయాల మీద ఒక సంచలనమైనటువంటి ప్రకటనలు చేయటం అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది గమనించినారు. వీటన్నిటినీ ప్రజల దృష్టిలోకి మీ దృష్టిలోకి ప్రత్యక్షంగా తీసుకురావడానికే మేము చేస్తున్నటువంటి వీడియో. దీనిలో భాగంగా కనుక మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేయడానికంటే ముందు మాట్లాడినటువంటి బహిరంగ సభలో ముఖ్యంగా వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి అంటే వారి చిన్నాన్నైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన హత్యకు సంబంధించినటువంటి విషయాలు, అదే రకంగా తన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఏ రకమైనటువంటి యాగీ చేస్తున్నారనేటటువంటి దాని మీద వారు ఎవరితో చేతులు కలిపినారు, వారు కంటెస్ట్ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో గెలిచేది లేదు కానీ బట్ అది ఎవరికి ప్రయోజనం కల్పించడానికి వారి చెల్లెళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అనేక విషయాల మీద చాలా విపులంగా మాట్లాడటం అనేటటువంటిది మనం గమనించాం. ముఖ్యంగా వారు చెప్పినటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి మాట కనుక మనం చూస్తే పులివెందల అనేటటువంటి పేరు ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో సో పులివెందల ధైర్యానికి మారు పేరు అనేటటువంటిది తప్పనిసరిగా మనం అందరం కూడా గమనించాలి. సో రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపుగా 10,000 పైచిలుకు విలేజెస్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఏ గ్రామం పేరు చెప్పినా రానటువంటి ఒక రకమైన ఉత్తేజం కానీ ఒక రకమైనటువంటి ఆ శబ్దానికి ఉండేటటువంటి విలువ ఏదైతే ఉందో పులివెందుల అనేటటువంటి పేరు చెప్పగానే పెద్ద పులైనా జ్ఞాపకం రావాలి, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా జ్ఞాపకం రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా జ్ఞాపకం రావాలి. అందుకే గడిచినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 175 శాసనసభ స్థానాలకి జరిగిన ఎన్నికల్లో కానీ అదే రకంగా అంతకుముందు జరిగినటువంటి పార్లమెంటు స్థానంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలవటం అనేటటువంటిది ఇది పులివెందులకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానంగా మనం గమనించాలి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన అమానుషమైనటువంటి దాడి ఏదైతే జరిపినారో 16-17 నెలలు జైల్లో ఏదైతే ఉంచినారో దానికి ప్రతిగా కడప నియోజకవర్గం నుంచి వారు కంటెస్ట్ చేసినప్పుడు పులివెందుల నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అమితమైనటువంటి మద్దతు ప్రకారమే దాదాపు 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినారు. అందుకే పులివెందుల్లో వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అనేటటువంటి పేరు ధైర్యానికి మారు పేరు, పులివెందుల్లో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ఒక విజయగాథ అనేటటువంటి మాట చెప్పారు. దానిలో వారు మాట్లాడుతూ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలం అంటే 2009లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు అకాలమైనటువంటి మరణానికి గురైనారో ఆ తర్వాత నుంచి 2019 సంవత్సరం వరకు కూడా పులివెందుల వైపు ఎవరైనా ఒక్క చూపైనా చూసినారా అని అడిగినారు. అదే రకంగా 2019 నుంచి 2024 వరకు కూడా పులివెందులలో జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఉందా అనేటటువంటి మాట చాలా స్ట్రైట్గా ప్రజలందరినీ అడిగినారు. అదే రకంగా పులివెందులలో ఏముంది అనేటటువంటి మాట మాట్లాడినటువంటి ప్రజలు పులివెందుల్లో ఏమీ లేదు అనేటటువంటి మాట ఇప్పుడు మాట్లాడుతున్నారని అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ చేసినటువంటి మహత్తరమైనటువంటి అభివృద్ధి మాత్రమే అనేటటువంటి మాట మాట్లాడారు. నేను కూడా పులివెందులు వెళ్ళాను. అక్కడ బైలైన్స్ కానీ రోడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ విద్యకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా అసలు అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించినవి కానీ అది రాష్ట్రంలో ఏ ఒక్క విలేజ్ కూడా ఏ ఒక్క టౌన్ కూడా పులివెందులతో సరితూగేటటువంటిది కాదు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హాస్పిటాలిటీ కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రత్యక్షమైనటువంటి ముద్ర పులివెందుల మీద కనిపిస్తుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ 2024 సంవత్సరంలో ఈ పచ్చమూకలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి వారికి ఒక పెద్ద గుణపాఠం చెప్పేటటువంటి రీతిలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తప్పనిసరిగా పులివెందుల ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అవుతారని మనం కూడా ఆశించాల్సిందే. అదే రకంగా వారు మాట్లాడుతూ పులివెందుల ప్రజల యొక్క సుదీర్ఘమైనటువంటి కళ ఒక మెడికల్ కాలేజ్ రావటం అనేటటువంటిది. మెడికల్ కాలేజ్ కావాల్సినటువంటి అన్నీ పూర్తి అయిపోయినాయి. సో రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ తిరిగి ఎన్నికైన తర్వాత పులివెందుల ప్రజల యొక్క సుదీర్ఘమైనటువంటి ఆ కళ ఏదైతే ఉందో కళ నెరవేరబోతోంది.
పులివెందల్లో ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది. ఇప్పటికే ఐఐటి అనేటటువంటిది పులివెందల్లో ఆల్రెడీ ఏర్పాటు కాబడింది. అనేక మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో చదువుకుంటున్నారు. సో చదువుల నిమిత్తం కానీ, ఆరోగ్య నిమిత్తం కానీ, లేదా పచ్చదనం కానీ, కృష్ణా వాటర్, ముఖ్యంగా పులివెందల వాటర్కి కృష్ణా వాటర్ రావటం అంటే ఒక కరువు ప్రాంతమైనటువంటి పులివెందల ఏరియాలో కృష్ణా వాటర్ని కూడా పారించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అందుకని ఏమాత్రం ఎవరికైనా సరే పులివెందల్లో ఓటు అడిగే హక్కు ఉంది అని అంటే అది తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందనేటటువంటి మాట మాట్లాడాలి. అదే రకంగా అనేక మంది కుటుంబాలు ప్రయోజనం పొందటం, విద్య రూపంలో, అమ్మఒడి రూపంలో, అదే రకంగా రైతు భరోసా రూపంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పోతిరెడ్డిపాడు అనేటటువంటి ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో వచ్చిందనంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనకు తెలుసది ఆ కాలంలో అనేక మంది ఎష్యూర్డ్ వాటర్ అంటే శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి సర్ప్లస్ వాటరా, ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వాలా అనేటటువంటి దాని మీద శ్రీశైలంలో పొంగి పొరులుతున్నటువంటి వాటర్ అంతా కూడా పోతిరెడ్డిపాడికి తరలించబడింది. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక విమర్శలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని తీసుకువెళ్ళారనేటటువంటిది. సో రాయలసీమ ప్రాంతంలో కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ ప్రాంతంలో నిరంతరం వాటర్ పారుతోందన్నా, అక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెరిగాయనన్నా, పులివెందల ప్రాంతంలో పచ్చదనం ఉందన్నా కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మాత్రమే అనేటటువంటి నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళైనటువంటి షర్మిల కానీ, లేదా సునీత కానీ, లేదా వారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య రాసినటువంటి ఒక లెటర్, దాని మీద మనం తర్వాత మాట్లాడదాం. సో సరైన సమయంలో వారు నామినేషన్ వేసే సమయంలోనే సౌభాగ్యం అనేటటువంటి వివేకానంద రెడ్డి గారి మొట్టమొదటి భార్యతో ఏదైతే లెటర్ రాయించినారో అది అందరికీ తెలుసది చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ చేసినటువంటి పని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ వే పులివెందుల ప్రజలను అడిగింది, ఈ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో పైన దేవుడికి, అదే రకంగా పులివెందుల ప్రజలకి, కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు అనేటటువంటి మాట మాట్లాడారు. రెండో మాట మాట్లాడుతూ ఆయనకు రెండవ ఫ్యామిలీ ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు, ఆ రెండవ ఫ్యామిలీకి సంతానం ఉందనేటటువంటి మాట కూడా అందరికీ తెలుసు అనేటటువంటి మాట నిర్భయంగా చెప్పారు. సో కుటుంబంలో వచ్చేటటువంటి తగాదాలన్నీ కూడా అనవసరంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అందరికంటే చిన్నవాడు, అతని యొక్క రాజకీయపరమైనటువంటి ఆ వ్యక్తి, రాజకీయంగా ఉండే అతనికి ఉన్నటువంటి విలువలన్నింటినీ కూడా తుడిచివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ అతని రాజకీయ జీవితాన్ని పాడు చేసేటటువంటి కార్యక్రమాన్ని తన సొంత చెల్లెళ్ళు, అదే రకంగా వివేకానంద రెడ్డి భార్య, వీళ్ళందరూ కూడా పచ్చమూకతో చేతులు కలిపారు. ఎప్పుడైతే షర్మిల తన యొక్క కొడుకు పెళ్లి కోసం చంద్రబాబు నాయుడిని పిలవడానికి వెళ్ళిందో ప్రపంచం అంతా చూశారు. పసుపు చీర కట్టుకుంది, పసుపుకు సంబంధించినటువంటి పువ్వులతో, గులాబీ పువ్వులతో ఆయనకు తీసుకెళ్ళి ఇవ్వటం అనేటటువంటిది ఏ ఉద్దేశంతో ఇచ్చారో అందరికీ తెలుసది. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో పసుపు చీర కట్టుకుని పసుపు మూకలతో, పసుపు మందతో చేతులు కలపడం అనేటటువంటిది వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అనేటటువంటి ప్రత్యక్షమైన ప్రశ్న వేశారు. దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల్ని అన్యాయం చేసినారు, ఆమె కట్టుకునేటటువంటి చీరను కామెంట్ చేసినారు అనేటటువంటి ఒక అబద్ధపు మోసపూరిత మాటలు మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం చూస్తే ఏ ఆడబిడ్డను వారు గౌరవించినారో చెప్పాలి. ఇక్కడ జరిగింది కూడా తన యొక్క కొడుకు పెళ్లి కోసం కార్డు ఇవ్వడానికి వెళ్ళి వారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఆ రంగుతో వెళ్ళటం అనేటటువంటిది తప్పనిసరిగా వాళ్లతో చేతులు కలిపినటువంటి ప్రశ్న ఇది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్టును మాత్రమే షర్మిల చదువుతోంది. షర్మిల ట్రాప్ అయింది. డబ్బు కోసమా, అధికారం కోసమో ఎక్కడో ఏ రకమైన పొరపచ్చాలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మీడియాతోనూ, చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వ్యక్తులతోనూ, కూటమితోనూ చేతులు కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనేటటువంటి వారి యొక్క కుట్రలో భాగంగా ఇద్దరు చెల్లెళ్ళు చేతులు కలిపారనేటటువంటి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకనే ప్రజలను అడిగారు, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరో తేల్చాల్సింది మీరే, తేల్చండి. రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈ 5 సంవత్సరాల కాలం రాష్ట్ర వ్యాప్తంగాను, మరింతగా పులివెందుల్లో కూడా ఏం చేయలేదో ఒకసారి మీరు చెప్పండి. పులివెందుల నా ప్రాణం కంటే మిన్నగా చూసుకున్నాను, పులివెందుల కోసం నా ప్రాణాన్నే త్యాగం చేశాను. అదే రకంగా ఇప్పటికి కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయడానికైనా సరే
నేను నా కుటుంబం సిద్ధంగా ఉందనేటటువంటి మాట తప్పనిసరిగా పులివెందుల ప్రజలు దాన్ని ఆదరిస్తారు. సో మనం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా 1,50,000 ఓట్ల మెజారిటీతో తిరిగి పులివెందుల మాత్రమే మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు తప్పనిసరిగా ఎన్నికవుతారనేటటువంటిది అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో మనకు తెలిసేటటువంటి వాస్తవాలు. ఏవైనప్పటికీ కూడా చెల్లెళ్ళు తీరు కానీ, అదే రకంగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన అనేక అంశాలు కానీ, అదే రకంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి దస్తగిరి అనేటటువంటి వ్యక్తితో చెల్లెళ్ళు చేతులు కలపటం, వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాటలు మాట్లాడటం, సో కిరాయి మూకలు ఏవైతే ఉన్నాయో అంత కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తుల్ని బయట దగ్గర పెట్టుకుని కూర్చుని తిరిగి వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క రాజకీయ జీవితాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నేను నమ్మాను కాబట్టే వైఎస్ అవినాష్ రెడ్డికి నేను టికెట్ ఇచ్చాను. వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రకమైనటువంటి హత్యలో అతనికి ఏ భాగం లేదు అని చెప్పి చాలా నిష్కర్షగా చెప్పడం అనేటటువంటిది ఆహ్వానించాల్సిన విషయం. చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ ఫైల్ చేసినారో పులివెందుల ప్రజలు ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో వారిని గెలిపిస్తారనేటటువంటిది జూన్ 4వ తేదీన మనందరం కలిసి చూడాల్సినటువంటి అంశం.